12th ఫెయిల్ 2 hours 26 minutes రన్ టైంతో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమా చూసిన తర్వాత 2023లో ఇంకొక మంచి సినిమా చూసాం అనే ఫీల్ అయితే వస్తుంది. సినిమా అయితే తెలుగులో లేదు, కేవలం హిందీలోనే ఉంది. నేనైతే సబ్ టైటిల్స్తో చూసా. తెలుగులోకి మేబీ తీసుకురావచ్చు. మెయిన్గా యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్ ముందు ఏంటి కొంచెం స్లోగా నడుస్తుంది సినిమా అని ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్లో మళ్ళీ ఎలాంటి లాగ్ ఉండదు. క్లైమాక్స్కి మాత్రం చాలా మంచి ఫీల్ వస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఎక్కడో మారుమూల పల్లెటూరులో పేద కుటుంబంలో పుట్టి యూపీఎస్సీకి ట్రై చేసిన మనోజ్ శర్మ అనే పర్సన్ బయోపిక్ ఇది. చివరికి అతనికి ఉండే 4 attemptsలో యూపీఎస్సీ క్రాక్ చేశాడా లేదా అన్నదే సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్, సినిమా మొత్తం ఎమోషన్సే. ఏ సీన్ తీసుకున్నా ఆ సీన్లో ఖచ్చితంగా ఎమోషన్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్లో హీరో యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తాడు. సీన్ ఒక 15 minutes ఉంది. ఆ సీన్ వచ్చినప్పుడు అలా చూస్తూ ఉండిపోతాం. అంటే అంత బాగుంది ఆ సీన్. హిందీలో సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ దగ్గర ఏం జరగబోతుందో అని ముందే మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. సెకండ్ హాఫ్లో లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ కూడా కొంచెం బాగుంది. ఇంకా సినిమాలో అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు.